పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో పృథ్వీ. చెప్పు. అమ్మని రా, అమ్మని పిలవచ్చు కదరా. ఏ అమ్మా? ఎవరికమ్మా? అలా అనుకురా, నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు ఎట్టిపోయింది అమ్మా? ఎందుకు కాల్ చేసి చెప్పు ఫస్ట్. నాకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడవా ప్లీజ్? ఒక్కసారి నాన్న. ఏ సారి ఏం మాట్లాడాలి? హలో పృథ్వీ. హలో ఎవరండి? పృథ్వీ, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి అమ్మా. చెప్పండి మ్యామ్. అమ్మా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ మదర్ మాకు మెయిల్ చేశారు, మీ విషయం అంతా చెప్తూ మాకు మెయిల్ చేశారు. దానికోసం మాట్లాడదాం మీతో. అసలు మీ ప్రాబ్లం ఏంటో, ఆవిడ సైడ్ నుంచి ఏం జరిగింది అనేది ఆవిడ చెప్పారు. ఒకసారి మీరు కూడా ఏమైంది, ఎందుకు మీరు ఇంత హర్ట్ అయ్యారు, మీ మనసు అంతగా బాధించింది, ఎంతగా బాధపడ్డారు మీరు, మాకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మాట్లాడదాము. డాక్టర్ గారు కూడా మనతో మాట్లాడతారు. ఒక్కసారి మీ వైపు నుంచి ఏముందో చెప్పండి అమ్మా. పృథ్వీ, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఆవిడ గారు పిల్లలతో బాగానే ఉన్నారు, హ్యాపీగా. ఆవిడ గారు నా లైఫ్ ఇలా కూడా బతికేస్తున్నాను. ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం? సరే, ఇక్కడ వరకు ఆల్రెడీ వచ్చే పృథ్వీ. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఒక్క 2 minutes మాట్లాడినానా? అమ్మ ఇక్కడ మేము ఎక్కడా కూడా అమ్మ నాకు అమ్మ లేరండి. నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. సరే, అనాథని బతుకుతున్నాను. సరే, నువ్వు ఇంకా బతుకుతాను. ఎవరు లేరండి. అమ్మ లేదు అంటున్నాడు, అమ్మ బ్రతికే లేదని అంటున్నాడు. ఇంకేం మాట్లాడతాడో మరి. ఎంతకాలం బట్టి ఎన్ని మాటలు మీరు విన్నారో నాకు తెలియదు. కానీ సరే, సుహాసిని గారు అనేటటువంటి ఒక ఆడావిడ, ఒక స్త్రీ మాకు ఈమెయిల్ పంపించింది. ఏమని అందంటే కనుక ఆ ఈమెయిల్లో, సార్, ఈరోజు నేను ఒక కొడుకుని కన్నాను. తప్పనటువంటి పరిస్థితుల్లో ఒక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిలో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే, నీ కొడుకును బాగా చూసుకుని చదివించాలి అంటే కనుక నీ కొడుకు నా దగ్గర కాదు, వాడికి ఊహ ఎరిగేంత వరకు, తెలిసేంత వరకు నా దగ్గరకు వద్దు, మనం వేరే వెళ్ళి ఉందామని చెప్పి ఒక పెద్ద ఆయన ఒక సుహాసిని అనేటటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. వాళ్ళకి ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారంట. అయితే తర్వాత సుహాసిని గారు అష్ట కష్టాలు అన్ని బాధలు పడిన తర్వాత హ్యాపీగా ఒకరోజు, అబ్బా నా కొడుకు ఒక వయసు వచ్చింది, మా ఆయన ఒప్పుకున్నాడని వెనక్కి తెచ్చుకునేటప్పటికి ఆ కొడుకు ముందస్తు వచ్చి, నువ్వు నా తల్లివే కాదు, అసలు నాకు తల్లే లేదు అనే విధంగా మాట్లాడాడంట. ఆ తల్లి ఇప్పటి వరకు చేసినటువంటిది సుఖ సంతోషాల, ఆనందదాయకమైనటువంటి జీవితమా, లేదంటే కొడుకు గురించి చేసినటువంటి త్యాగమా? నేను సుహాసిని అనేటటువంటి ఒక స్త్రీ గురించి, పృథ్వీ అనేటటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను అడుగుతున్నాను. ఏమని చెప్తావు? ఆవిడ చేసింది తప్ప ఒప్ప? నా కోసం ఆవిడ ఏం చేయలేదండి. ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆవిడ వెళ్ళిపోయారు, ఆవిడ స్వార్థం కోసం. అలాంటి పిల్లలు ఎందుకు చేసుకోవాలండి? ఒక చేసుకునేటప్పుడు నేను ఎందుకు కనాలండి? నువ్వు ఊర్లో అనదాన్ని మాటలు పడుతున్నాను, ఇవాళ వదిలేసి వెళ్ళిపోయింది అనేసి ఎన్ని మాటలు పడుతున్నాను. నాకు ప్రేమ లేదండి. ఏదైనా డబ్బు మనిషికి పరిష్కారం కాదు కదా. డబ్బు నాకు ఆనందాన్ని ఇవ్వగలదా? నువ్వు ఎలా పెరిగావు కొన్ని వివరాలు చెప్తున్నాను. ఇప్పటికి కూడా మీ అమ్మగారిని అన్నావు, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో మీరు అలా వదిలేశారు, మీరు చేసేది అన్యాయం అన్నట్టుగా. కానీ నా కొడుకుని ఈరోజు సుఖపెట్టాలి అంటే కనుక నా కొడుకు లేనటువంటిది, లేదంటే నా కొడుక్కి తల్లి లేనటువంటి పరిస్థితి తీసుకొస్తేనే నా కొడుకు సుఖపడతాడు అనే ఉద్దేశంతో నేను నా మనసుని బాధ పెట్టుకుంటూ నా కొడుకుని అక్కడ పెట్టాను అని మీ అమ్మగారు అన్నారు. ఆ బాధ నువ్వు ఎప్పుడన్నా అడిగి తెలుసుకున్నావా? అమ్మ లేరు, నాన్న లేరు, ఇక్కడ ఎలా ఉంటున్నాడు, తింటున్నాడా, ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, హెల్త్ బాగుందా అని చూసుకునే వాళ్ళు లేనప్పుడు నాకు ఈ చదువులు ఇవ్వని ఎందుకండి? నాకు ఇక్కడ చూసుకున్నా నాకంటే ఎవరు ఉన్నారు? నా కోసం అంటారు, నా కోసం వెళ్ళిపోయారా? ఆవిడ స్వార్థం కోసం వెళ్ళిపోయారా? ఆవిడ హ్యాపీగా ఉండి లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, నా కోసం ఏం వెళ్ళలేదు. బయట మాత్రం నా కోసం అనేసి మీకు ఏం చెప్పారో నాకు తెలియదు. నేను ఇలా ఎంత దారుణంగా బతుకుతున్నాను, ప్రేమ లేకుండా, ఊర్లో మాటలు పడుకుంటా. నాకు తెలుసు ఆవిడ స్వార్థానికి వెళ్ళిపోయి ఇలా అనడం అసలు నాకు వద్దండి. నేను ఆవిడతో మాట్లాడలేను ఇవన్నీ. నా స్వార్థం అనేది ఈజ్ నాట్ యెట్ ప్రూవ్డ్. నువ్వు పదే స్వార్థం అని అనొద్దు. ఆవిడ స్వార్థం అని అంటే కనుక అది ఇంకో విధంగా ఉంటుంది. ఒకటే మాట, దానికి ఈరోజు నువ్వు తాగటానికి, సిగరెట్లు కాల్చడానికి, ఇంకేవేవో చేయటానికి రీజన్ ఏంటి? అదేంటి అలవాట్లు ఏంటి? మీరు స్వార్థం కాదు అంటున్నారు కదండి, మీరు స్వార్థంగా వేయమంటారు. మీ అమ్మగారు మీ ఎదుర్కొంటానే ఉన్నారు. మాకు అమ్మాయి లేరండి, అసలు ఆవిడతో మాటలు తలుచుకోలేదు. ఒక్క నిమిషం
మీరు చెప్పారు కాబట్టి మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తాను నేను. నిల్లలే నాకు అక్కర్లేదు నాన్న, ఒక్క 2 నిమిషాలు విను. ఓపిక, ఓర్పు, సహనం అనేది ఇంపార్టెంట్. చిన్న కుర్రోడివి. మా బాధ ఏంటంటే కేవలం ఈరోజు మీ అమ్మగారితో మాట్లాడాలో మాట్లాడకూడదు అనే అంశం కాదు. నీకు ఇప్పటి వరకు జరగరానటువంటి కష్టం నష్టం జరిగింది. ఇప్పుడు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుకుంటున్నావు. నువ్వు తాగుడికి బానిస అవుతున్నావు, సిగరెట్లు, మద్యపానం, రకరకాల అంశాల్లోకి వెళ్ళిపోతున్నావు, చదువు వెనకబడుతుంది, చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈరోజు మీ అమ్మగారు మాకు ఫోన్ చేసిన దానికి, ఈమెయిల్ పంపించడానికి ముఖ్యమైనటువంటి కారణం నా కొడుకుని నాకు ఇప్పించండి, నా కొడుకు మనసులో ప్రేమ పుట్టించండి అన్నది కాదు. ఇదేంటండి, నా కొడుకు గాడి తప్పుతున్నాడు, ఈ అలవాట్లకు బానిస అవుతున్నాడు, ఇటు ఎటు దిక్కుపోతాడు అనేది నాకు భయంగా ఉందండి, మంచి మార్గంలో పెట్టండి అంటే కళ్ళెదురుగుంటే నిజంగా స్వార్థం అయితే తల్లి ఏమని అడుగుతుంది? ఏమంటే నా కొడుకు ఇప్పుడు నాకు కావాలండి, నా కొడుకు ప్రేమ నాకు కావాలండి, నేను రేపు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నా కొడుకే కదండి చూసుకోవటానికి ఉన్నది అనేటటువంటి మాట అనాలి. అలా అనలేదు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం కొడుకు కావాలి, అసలు దారి తప్పడానికి కారణం ఏంటండి? ఆవిడ గారే కదా. ప్రేమ లేకపోవడం కదా. ఊళ్ళో నాన్న మాటలు పడుతున్నాను, మీ అమ్మ బజార్ది నేను వదిలేసింది, నువ్వు దరిద్రుడివిరా, ఏం బతుకురా నీది. ఎవరితో అయినా సైజుని ఇస్తామని మాట్లాడుతున్నా గానీ ఫస్ట్ నీ బతుకు చూసుకోవాలి, నువ్వు నీ ఫ్యామిలీ సర్వ్ చూసుకో, తర్వాత చెప్తూ అని ఎత్తిస్తున్నారు. వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోగలను నేను? అన్ని అవమానాలు చేసావు. చెప్పండి సమాధానం. గారు బాధపడుతున్నారు, ఓకే, మరి నా బతుకు, నా పరిస్థితి ఏంటి? నానా, ఆవిడ బాధ 50% అయితే కనుక నీ బాధ 100%. ఇందాక మీ అమ్మగారికి అదే చెప్పాను. నీకు వయసు ఉంది, ఒక అనుభవం ఉంది, ఒక ఆలోచన ఉంది, నువ్వు అనుభవించావు, కాదనట్లేదు. ఆ పసి ప్రాణం ఎంత దిక్కుతోచని పరిస్థితి. అమ్మ వాళ్ళు బతకపోవడం ఎలా ఉన్నా కానీ అట్లీస్ట్ సమాజంలో ఒక జాలి, గౌరవమైన ఉంటుందండి. ఇలా తల్లి ఉండి కూడా లేకుండా ఎంత దరిద్రంగా బతుకుతున్నానంటే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. అమ్మ నాన్నలు ఉండి లేకుండా బతికే వాళ్ళు వేరు, అమ్మ నాన్న లేకపోయినా సరే పాప వాడికి ఎవరు లేరు అని ఒక జాలైనా ఉంటుంది. కానీ అమ్మ ఉండి కూడా లేకుండా, ఎవరు లేకుండా నేను ఇంత దరిద్రంగా బతుకుతున్నానంటే అది నాకు మాత్రమే తెలుసు. అది లేదు పృథ్వీ, నువ్వు లేకుండా నేను కూడా అలానే ఉన్నా, సేమ్ నీకులానే ఉన్నారా. నువ్వు దూరంగా ఉంటే నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు. అర్థం చేసుకోరా నన్ను. సుహాసిని గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ నేను మర్చిపోతాయి కదరా నిన్ను గుర్తు చేసుకోవడానికి. సుహాసిని గారు, నీకు మంచిగా నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో హ్యాపీగా ఉండు, నా జోలికి రాక అసలు వద్దు. నీతో మాట్లాడకూడదలుచుకోలేదు అసలుగే. సుమన్ టీవీ వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, సొసైటీలో మంచి పేరు ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు అనేసి మధ్యలో మాట్లాడుతున్నారు, లేకుంటే ఎప్పుడో మొహం మీద కాలు కట్ చేసేవాడిని నేను. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది నీకు. కాన్స్టెంట్గా నేను బాధపడ్డాను, నేను నరకాన్ని అనిపించలేదా అంటే కనుక మీ బాధను వాడి బాధ కింద ఎందుకు చెప్తారు? మీరు బాధపడ్డారు, కానీ కొడుగ్గా వాడి బాధను ఒకసారి అబ్బాయి బాధ ముందు మీద అసలు చాలా తక్కువ. అవును మేడం. అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా తీసుకెళ్లి బట్టలు కొనిస్తారు. నాన్న ఇది వేసుకో, నీకు బాగుంటుంది, మా బంగారు కొండ అనడానికి నాకు ఎవరున్నారు? అందుకే పండగకి నేను తీసుకొస్తున్నాను. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారంటారు, ఏం చూస్తారు వాళ్ళు? పర్సనల్ మేతేసాడు, 4 ముద్దలు వేస్తారు అక్కడ, అంతే. నేను ఎలా ఉన్నాను కూడా చూడరు. అంతేనా? నీ బాధ మాకు పూర్తిగా అర్థమవుతుంది పృథ్వీ. నువ్వు గడిపినటువంటిది నువ్వు ఒకటే పాయింట్ అంటున్నావు, సంతోషాలు సుఖాలు కాదు, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేటటువంటి ఒకటే అడుగుతున్నావు. దానికి మించింది ఏంటంటే ఈ సమాజంలో మాట్లాడేటటువంటి కొంతమంది దుర్మార్గులు, ఈ సూటుపోటు మాటలు, వెరీ బ్యాడ్ లక్. హెల్త్ బాగాలేదండి, ఎవరు చూసుకుంటారు? వాళ్ళు తెచ్చి 4 టాబ్లెట్ అట్లా వేసేస్తారు అంతే. నాన్న నువ్వు తిన్నావు, లేచి నాన్న కాస్త నడు, నన్ను చేయి పట్టు నడిపించే వాళ్ళు లేరు నాకు. ఆ ప్రేమ లేదు, నా బతికి ప్రేమ లేదండి. ఏదంటే డబ్బులు పంపిస్తున్నాం, డబ్బులు నాకు టాబ్లెట్, డబ్బులు నాకు అన్నం తినిపించగలదా? డబ్బు నన్ను చేయి పట్టుకు నడిపించగలదా? సుహాసిని గారు, చెప్పండి సార్. ఈ బంధం మళ్ళీ కలవాలి, మీరిద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలి. ఒక తల్లి కొడుకుల యొక్క ప్రేమ బంధాన్ని మళ్ళీ మనం రెస్టోర్ చేయాలి అంటే కనుక మీ మాటలు బట్టే ఈ మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏమని చెప్పాలనుకుంటున్నారు మీ అబ్బాయికి? నాకు నా కొడుకు కావాలి సార్, వాడి ప్రేమ కావాలి, వాడి కోసమే బ్రతుకుతున్నా, వాడిని మార్చుతారని మీకు మేలు చేశాను సార్. ప్రేమ కావాలన్నప్పుడు అది ముందు ఉండాలి. చిన్నప్పుడు తిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయి నువ్వు ప్రేమ కావాలి అదే కావాలంటే కొంచెం ఆలోచించినానా? ఆ రోజు నిన్ను పెంచే శక్తి కూడా నా దగ్గర లేదురా నాన్న. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను కదా.
ఇప్పుడు కొడుకు గుర్తొచ్చారా నీకు? ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి, నేను మర్చిపోలేదు నేను. ఆయన నీకు ఉన్నారు కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు, మీ ఆయన ఉన్నాడు, మంచిగా డబ్బు ఉంది. నేను ఉన్నా అంటే ఉన్నా, అక్కడ ఒక యంత్రం అంటే వాళ్ళని పెంచడానికి మాత్రమే నేను ఉన్నారా? నేను బతికేది నీకోసం. మాత్రం ఉంటే సరిపోయేది కదా, కూలి పని చేసుకుని పెంచలేవా? ఎంతమంది లేరు ఇట్లా ఊర్లో? కూలి పని చేసి నిన్ను పెంచుతారా? నిన్ను నేను చదివించలేదురా? తెలీదు అడిగో తర్వాత. అమ్మా నేను ఒక్కసారి మాట్లాడినా సుహాసిని గారు, పృథ్వీ నాన్న ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు ఓపికగా మాట్లాడుకోండి అమ్మా. బహుశా ఈ డిస్కషన్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో ఇది ఇంకో దారిలో వెళ్ళినా కూడా అట్లీస్ట్ కొంతవరకైనా మీరు ఇద్దరు మాట్లాడుకుని ఉంటే కనుక పరిస్థితులు ఇంకో విధంగా ఉండేవి. పృథ్వీ నేను నీ పార్టీయేనన్నా, నీ తరపునే నిలబడతా అని చెప్పి మీ అమ్మగారిని ఖండించి నిందించను. స్వార్థం అనేటటువంటి పదం అసలు వాడను. కూలో నాలో చేసుకుని నన్ను పోషించుంటే కనుక నా పరిస్థితి ఇంకో విధంగా అంటే కనుక ఆ కష్టం ఇంకో విధంగా ఉంటుంది. అందులోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆ కష్టం నీకు రాకూడదని చెప్పి ఆవిడ దూరంగా ఉంటూ నీ ప్రేమను కూడా దూరం పెట్టుకుంటూ, అంటే నీకు ఆవిడ ప్రేమ దూరం అయింది కాబట్టి నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది ఆవిడ ఏం చిన్న చూపు చూడట్లే. కానీ ఆవిడ ఆ దూరం పెడుతూ ఒక త్యాగం కూడా చేసింది. ఇప్పటి వరకు నీ నోట్లోంచి రానటువంటి ఒక పదం స్వార్థం అని 10 సార్లు అన్నావు, కానీ త్యాగం అని ఒకసారి కూడా అనలేదు. త్యాగం చేశారని అంటున్నారు, కానీ ఊర్లో నాకు మీ అమ్మ వదిలేసి కరెక్టే నాన్న. ఒకటి నాన్న ఇలాంటి మాటలు పడుతూ నాకు అసలు ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుందండి నాకు అసలుకి. నాన్న అంత పెద్ద మాటలు మాట్లాడకు నాన్న, చిన్నపిల్లోడివి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, దయచేసి అర్థం చేసుకో. పక్క వాళ్ళ జీవితాల్ని సినిమాలో చూసేటటువంటి వాళ్ళని, జీవితాల్లో ఏమీ లేకపోయినా మసాలా వేసేసి ఆ జీవితాన్ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళని, కొన్ని చీడ పురుగులు ఉంటాయి చూడు, వాళ్ళ మాటల్లో దయచేసి వెళ్ళొద్దు నాన్న. వాళ్ళు నిన్ను బ్రెయిన్ వాష్ చేశారు. ఆ మాటలు అంటంలో నీలో ఒక కసి, కోపం వచ్చింది, మీ తల్లి మీద ఒక వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికి నువ్వు అరగంట గంట సేపు మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా అమ్మ అని అనలేదు. ఆవిడ పరితపించిపోతుందన్న 11 సంవత్సరాలు బట్టి అమ్మ అనేటటువంటి మాట గురించి. నేను అమ్మ అనలేదండి, నా నోట అమ్మ అనే మాట రాదండి అసలు ఆవిడ గారికి. అమ్మ అనే అర్హత ఆవిడకి లేదు, నాకు అమ్మ లేదు. నేను నీకోసమే బతుకుతున్నారా అమ్మ అని ఒక్కసారి వినాలని ఉంది. అమ్మ మనసులో రావాలి. అమ్మ తల్లి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి మీరు పేషెంట్గా. పృథ్వీ నిజంగా నువ్వు అంత అసహించి చేదరించుకునేటటువంటి ఇంటికి ఎందుకు వచ్చావు నాన్న? మరి హైదరాబాద్ ఎందుకు వచ్చున్నావు? తప్పకొచ్చానండి, ఏం చేస్తాను అంటే తప్పకంటే అమ్మమ్మ వాళ్ళు పంపించేశారా? ఇక్కడ ఉండొద్దని చెప్పి అక్కడ ఉండొద్దని ఇక్కడ పంపించారా? మళ్ళీ వీళ్ళు ఏమన్నా నిన్ను బలవంతంగా లాక్కుని వచ్చారా? లేదండి, వాళ్ళే నాకు అది చేసి, అప్పటికి తాతయ్య నానమ్మలు అంతగా చేసే ఇదిలో లేరు, నాకు బలంతంగా తీసుకొచ్చి ఉంచారు. అయినా కానీ వాళ్ళని చూసి నాకు వాళ్ళంతా పాములు చెరువు పాకుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు నేను ఉండలేకపోతున్నాండి వాళ్ళతోటి. నా చుట్టూ ఫ్రెండ్స్ కూడా మీ అమ్మ ఉంచున్న దాంతో తింటున్నావు, వాళ్ళతో సిగ్గులేదా అనేసి అసలు నేను ఆ మాటలు నేను తట్టుకోలేకపోతున్నానండి. ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఈ బతుకు అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ పదే ఆ మాట అన్నద్దు. ఏంటి బ్రతికేది, ఎందుకు బ్రతకూడదు? ఓకే, తల్లి ప్రేమ లేక పెరిగావు, 11 సంవత్సరాలు పెరిగావు, ఇంకొక 80 సంవత్సరాలు నీ కళ్ళెదురుగుంటూ ఉంది. మీ అమ్మ నువ్వు కలిసి మినిమం ఒక 40-50 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయొచ్చు. వద్దా ఆ జీవితం? చచ్చిపోతావా ఈ లోపలే? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, నేను బ్రతకను అని నువ్వు అంటున్నావు. నీ మనస్సాక్షిమే చేసుకుని, నువ్వు ఒక 18-19 year old బాయ్, నీ మనస్సాక్షిమే చేసుకుని నువ్వు మాట్లాడు. మీ అమ్మ తప్పుడు క్యారెక్టరా? సమాజం 4 మాటలు అంటే కనుక అవి నిజాలు అయిపోతాయా? మీ తల్లి ప్రేమ ఆవిరైపోతుందా? సరే పృథ్వీ, నేను ఒక పాయింట్ చెప్తున్నాను. గతం ఏదైతే జరిగిందో ఆ రోజులు నేను తీసుకురాలేను, ఎవరు తీసుకురాలేరు. సంతోషించవలసినటువంటి అవసరం ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పటికైనా తల్లి కొడుకులు ఒకటయ్యారు అనేటటువంటి ఆనందాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. ప్రత్యేకంగా నువ్వు ఈరోజు నీ చదువు, నీ జీవితం కాంప్రమైజ్ అయ్యి ఉండేది. దాన్ని కాపాడటం గురించి ఆవిడ బాధపడింది, నిన్ను బాధ పెట్టింది. ఇప్పటికీ మీరిద్దరు ఒకటయ్యారు. ఈ తల్లి కొడుకుల బంధం విడదీయలేనటువంటిది. లేదండి, నాకు అమ్మ కావాలి, కానీ ఇలాంటి అమ్మ నాకు వద్దండి. నీకు అమ్మ కావాలి అని అంటున్నావు, కానీ ఇలాంటి అమ్మ వద్దు అని అంటున్నావు. మరి నీకు కావాల్సిన లాంటి అమ్మని ఎక్కడి నుంచి తీసుకొద్దాం? ఇప్పుడు జరిగిపోయినటువంటి అంశాలకి ఏ విధంగా అమ్మ సారీ చెప్పాలి, ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఏ విధంగా నీ మనసును మార్చాలి, ఏం చేస్తే కనుక నీకు కావాల్సినటువంటి అమ్మ డిజైన్ అవుతుంది ఇక్కడ? ఇప్పుడు దాన్ని శిల్పి ఎవరు? నువ్వే కదా. నువ్వు యాక్సెప్ట్ చేస్తే మీ అమ్మ నీ దగ్గరకు వస్తుంది. దేశ విదేశాలు పంపించాలని అనుకుంటుంది, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అనుకుంటుంది, నీ అలవాట్లన్నీ మాన్పించాలని అనుకుంటుంది. ఇంతకు మించినటువంటి గొప్ప అమ్మ ఎక్కడొస్తుందన్న? ఈ అమ్మ వద్దు, ఆ అమ్మ కావాలంటున్నావు కదా. ఆ అమ్మలో ఈ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి, నువ్వు కోరుకునేటటువంటి అమ్మలో ఈ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. నువ్వు కళ్ళు చెవులు విప్పి వింటే కనుక మా అర్థం అవుతుంది. పృథ్వీ ఉన్నావా? చెప్పండి. ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అమ్మ ఒకటైతే కనుక ఇప్పటి నుంచి నువ్వు చూడబోయేటటువంటి అమ్మ ఇంకొకటి.
ఈ విధంగా మీ అమ్మ యొక్క గొప్ప గుణాలు మీ అమ్మమ్మ తాతయ్య చెప్పారో లేదో నాకు తెలీదు, మీ బాగోగు కోరేటటువంటి నలుగురు మనుషులు చెప్పారో నాకు తెలీదు. ఈరోజు ఒక బంగారం అవకాశం వచ్చింది, అందమైన జీవితంలో నిరుపమ మేడం, కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. మేము నీకు చెప్తున్నాం, మీ తల్లి స్వార్థం కాదు త్యాగం చేసింది. ఇప్పటికీ కూడా కొడుకు కావాలి అని అనుకుంటుంది, కొడుకు ప్రేమ కావాలి అనుకుంటుంది, కొడుకు భవిష్యత్తు కావాలి అనుకుంటుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తే, నీ భవిష్యత్తు గురించి ఆవిడ చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ. అవి ఇప్పటికైనా నువ్వు మనసు విప్పి అర్థం చేసుకో. లేదు వాడు పెళ్ళి అయ్యేంత వరకు నీ కొడుకు యొక్క మొహం చూడకూడదని మీ నాన్న అనుంటే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అట్లీస్ట్ వాడు ఇంజనీరింగ్ లేదంటే ఇంటర్మీడియట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొద్దాం సుహాసిని, మనం ఇక్కడ చదివిద్దాం అని చెప్పి ఒక మాట అని చెప్పాడు. మాట నిలబెట్టుకున్నాడా లేదా మీ నాన్న? నీకు ఎక్కడన్నా తక్కువ చేశాడా? నువ్వు ఊర్లో ఉన్నావు, ఎక్కడన్నా తక్కువ చేశారా నీకు? నీ చదువులో కానీ మీ ఊర్లో మొత్తం బెస్ట్ స్కూల్లో నువ్వు చదువుకున్నావు, బెస్ట్ బట్టలు వేసుకున్నావు, బెస్ట్ తిండి తిన్నావు. వాళ్ళ నోరులందరూ మీ అమ్మ ఎలా మూయిస్తాడు, మీ నాన్న ఎలా నోరు మూయిస్తాడు, మీ అమ్మ నోరు ఎలా మూయిస్తుంది, మేము ఎలా నోరు మూయిస్తాం. అలాంటి మంది నీ జీవితాంతం 1,00,000 మంది ఉంటారు. మళ్ళీ మీ అమ్మ పడేసినటువంటి ఎంగిల్ తినడానికి మళ్ళీ వెళ్ళావని అంటారా? ఎంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వింటున్నావు కదా అని చెప్పే కదా వాళ్ళందరూ 4 మాటలు అంటున్నారు, నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పృథ్వీ మ్యామ్ మీరు చెప్తున్నారు కానీ అతను మా నాన్న కాదు. ఆవిడ గారికి భర్త, ఓకే నేను ఒప్పుకుంటాను. నాకు మాత్రం నాన్న కాదు. మీ మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీరు చెప్పిన విన్నాను, కానీ మీరు చెప్పింది చూస్తుంటే బాగానే ఉంది. కానీ నేను దీన్ని ఎందుకు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలో కూడా. మరి నేను ఓకే, ఆ కన్ఫ్యూజన్ నేను 110% క్లారిటీ ఇస్తాను. నువ్వు నా దగ్గరికి రా ఇప్పుడు, కాకపోతే ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు రా. నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నువ్వు రా, అమ్మతో కలిసిరా. నిన్నేం బ్రెయిన్ వాష్ చేయట్లేదు, వాస్తవాలు నీ కళ్ళు ఎదురుకుంటే ఇలా లైన్లో పెట్టి చూపెడతాను, నీకే ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. నువ్వే డెసిషన్ తీసుకుంటావు. నా కొడుకు యొక్క అలవాట్లు మాన్పించండి. నా మీద ఉన్న ఇంప్రెషన్ ఎలా ఉన్నా పర్వాలేదు, అలవాట్లు మాన్పించండి. దాని సంగతి ఏంటి నాన్న ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు? ఒక్కొక్క మాట అమృతం. నువ్వు మాట్లాడే తీరు ఒక్కొక్కటి పోసుగుచ్చినట్టుంది. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నీ తెలివితేటలు నాశనం చేసుకుంటావా? తాగుడికి ఈ మద్యపానానికి బానిస అలవాట్ల వరకు మానేస్తావు కదా పృథ్వీ? మానేస్తానండి. ప్రామిస్? ఇప్పుడిప్పుడే మీరు చెప్పింది కొద్దిగా అర్థమవుతుంది. ఓకే, నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వస్తావు? దేని గురించి వస్తావు? అలవాట్లు మానటం గురించే కాదు, నా తల్లిని ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేయాలా, నా తల్లిని నేను ఎలా చూడాలి అనే అంశం మీద మాట్లాడటానికి కూడా, ఓపెన్గా మాట్లాడటానికి కూడా నా దగ్గరకు వస్తావు కదా? వస్తానండి. రైట్. నువ్వు రాకపోతే రేపు నేను ఫోన్ చేస్తాను మళ్ళీ నీకు, నువ్వు రావాలి నా దగ్గర. ఓకేనా? ఓకే సార్. సుహాసిని గారు చెప్పండి సార్. చూడండి, కొంతవరకైనా మేము ముందుకు తీసుకొచ్చాం. ఇది రాత్రికి జరిగేటటువంటిది, ఒక గంటలో మాట్లాడుకునేటటువంటిది కాదు. 12 ఏళ్ల అతని బాధ, వాడి బాధ అస్సలు ఆ బాధను తీసిపారేయటానికి లేదండి. ఏదో కుర్రోడు తెలుగు మాట్లాడుతున్నాడు అనుకోవటం కాదు. ఆ అబ్బాయి 16-17 ఇయర్స్ అయినా కూడా ఒక 25-28 ఇయర్ ఓల్డ్ అబ్బాయిలో మాట్లాడుతున్నాడు. చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. ఇంత మెచ్యూరిటీతో మాట్లాడటానికి కారణం తెలివితేటలు ఒకటే కాదు, అనుభవం కూడా. అంటే అన్ని బాధలు వినకూడనటువంటి రకరకాల మాటలు విన్నాడు, చూడకూడనటువంటి రకరకాల సంఘటనలు ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నా కూడా లేనటువంటి వాతావరణంలో పెరిగినటువంటి ఒక అబ్బాయి యొక్క గాథ ఇది. కాబట్టి ఇది మనసు విప్పి అర్థం చేసుకోండి. నా బాధ అనేటటువంటి మాట మీరు అనద్దు. మీరు ఏదన్నా ప్రపంచంలో గెలుచుకునేటటువంటి ఒక శస్త్రం ఉంది అంటే కనుక అది కేవలం ప్రేమే. ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అని అంటున్నారో దాన్ని కంపెన్సేట్ చేయండి. మీ యొక్క ఆలోచన శైలిని మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు పిల్లలతో మాట్లాడే తీరును మార్చుకోండి. అంటే ఏంటి సార్, మేము కాంప్రమైజ్ అయిపోవాలా, మేము మెట్లు దిగిపోవాలంటారు? కాదు, అది కాదమ్మా. పేరెంటింగ్ స్టైల్ అంటారు. మీరు ఇప్పుడు వరకు చూపెట్టినటువంటి పేరెంటింగ్ పిల్లలు ఆస్వాదించకపోతే దాన్ని ఇంకో విధంగా తిప్పి చూపెట్టడానికి ట్రై చేయండి, కంపెన్సేట్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. అదే మీకు చెప్తున్నాను సుహాసిని గారు. మీరు కూడా రండి అమ్మా, బాబుతో పాటు రండి. మీరిద్దరు కలిసే రండి. కానీ ఇద్దరితో విడివిడిగా మాట్లాడతాను. ఈ తల్లి కొడుకుల ప్రేమ ఎవరు విడదీయలేరు, 100% గ్యారంటీ.